తెలంగాణ శాసనసభ సమావేశాలు వాయిదా పడింది. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో భాగంగా ఇవాళ 10:30 తొలి రోజు శాసన సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇక అనంతరం సంతాప తీర్మానం ప్రకటించిన స్పీకర్ ఈ సందర్భంగా తుంగతుర్తి, సూర్యాపేట ఎమ్మెల్యేగా పనిచేసి మరణించిన మాజీ మంత్రి దామోదర్ రెడ్డి, అలాగే చేవెళ్లే మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డిలకు సభ్యులు సంతాపం తెలిపారు. ఇక అనంతరం జీవో అవర్లో భాగంగా వివిధ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పలు సమస్యలను సభ దృష్టికి తీసుకువెళ్లారు. అలాగే కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య జీరో అవర్లో వాడి వేడి చర్చ జరిగింది. ఇక చర్చల అనంతరం జనవరి 2కి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వాయిదా వేశారు. ఇక జనవరి 2 ఉదయం 10 గంటలకు సభ తిరిగి ప్రారంభమవుతుందని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన నేతగా సభలోని సభ్యుల నుంచి ఎంతో నేర్చుకోవాల్సి ఉందని, సభలో సభ్యులు హుందాగా ప్రవర్తించాలని బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలోని నేతలు మాట్లాడుతున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సభలోని సభ్యులు మీడియా ముందు గాని, అలాగే అసెంబ్లీలో గాని తమ భాషను మార్చుకోవాలని వెంకట రమణారెడ్డి సూచించారు. సభా సాంప్రదాయం గురించి అందరూ రాజకీయ నాయకులం అందరం కూడా మాట్లాడుతూ సభా వేదికగా నేను తెలియజేసేది ఏంటంటే, ఎవరమైనా సరే ఎదుటి వారిని గౌరవించుకుంటూ విమర్శలు, సద్విమర్శలు, ప్రతి విమర్శలు చేయాలి తప్ప భాషని ఇంకా దిగజారుస్తూ మాటలు మాట్లాడడం అనేది సరైనది కాదనేది నా అభిప్రాయం. కొత్తగా వచ్చిన నాలాంటి వారు 57 మంది ఈ అసెంబ్లీలో ఉన్నారు. మిమ్మల్ని చూసి మేము నేర్చుకోవాలి, కానీ మీరు మాట్లాడే భాష ద్వారా ఇంకొక 4 పదాలు కలిపి దిగజారిపోయే భాషను మాట్లాడేంతటి మాటలు మాట్లాడడం బాగుండదని అనుకుంటున్నాను. ఒకరు మూర్ఖులైతే ఇంకొకరు వారికి సద్విమర్శ చేసి సరైన మార్గంలో పెట్టాలి తప్ప, ఒకరు అన్నారు కదా నేను ఇంకొక 2-3 మాటలు ఎక్కువ మాట్లాడితే నాకు ప్రజల్లో మంచి పేరు వస్తుందని అనుకుంటున్నారు తప్ప అది బాగులేదు. ఇలా మనం ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటూ వాటిని కనీసం రికార్డ్స్లోకి కూడా తీసుకునే పరిస్థితులు లేకుండా మీడియా ముందట మాట్లాడుతూ పోతుంటే ఆఖరికి మీడియా వాళ్ళు కూడా క్లాస్మేట్స్, చిన్ననాటి మిత్రులు ముఖ్యమంత్రి గారు అయినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేకపోతే మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అని చెప్పి సింగులర్ వర్డ్లు మాట్లాడి, ప్రధానమంత్రి మోడీ అని మాట్లాడి చిన్ననాటి మిత్రులతో సంబోధించే పరిస్థితికి మీడియా కూడా వచ్చిందంటే దానికి కారణం రాజకీయ నాయకులమైన మనం అనేది మీరు అసెంబ్లీ సమావేశాలలో భాగంగా జీరో అవర్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రభుత్వ ఉద్యోగుల గురించి ప్రస్తావించారు. ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర మనోవేదనలో ఉన్నారని, దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు 6 డిఏలు పెండింగ్లో ఉన్నది మన తెలంగాణలోనే అన్నారు. ఇక ఈ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లైనా ఇంతవరకు పీఆర్సీ ఇవ్వలేదని, వెంటనే పీఆర్సీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక ఉద్యోగులకు ఎంప్లాయీస్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ పై తాము జీవో తీసుకొస్తే దీన్ని అమల్లోకి తెస్తామని కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పొందుపరిచిందని, దాన్ని వెంటనే అమల్లోకి తేవాలన్నారు. ఇక ఉద్యోగులకు జీపీఎఫ్ తదితర బకాయిలు, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించడం లేదని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగులు అనే వాళ్ళు ప్రభుత్వానికి రథచక్రాలు లాంటి వాళ్ళు సంతోషంగా ఉంటేనే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు సజావుగా చేరేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రోజు వాళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి మనోవేదనతో, ఆవేదనలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 6 డిఏలు పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా పీఆర్సీ అధ్యక్ష, ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైనా ఇంతవరకు పీఆర్సీ ఇయ్యలేదు. ఉద్యోగులందరూ కూడా కోరుతా ఉన్నారు వెంటనే పీఆర్సీ విడుదల చేయాలని. గతంలో కేసీఆర్ గారు 43-39% పీఆర్సీని మా ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష. అదేవిధంగా ఉద్యోగులకు ఎంప్లాయీస్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఆ రోజు మేము జీవో కూడా ఇచ్చాం. దాన్ని మీరు అమల్లోకి తెస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి కూడా ఈహెచ్ఎస్ స్కీమ్ ను అమల్లోకి తేలేదు. దాన్ని కూడా వెంటనే అమల్లోకి తేవాలి. ఉద్యోగుల జీపీఎఫ్ తదితర బకాయిలన్నీ కూడా విడుదల చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం అధ్యక్ష. ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగులైతే ఈ మధ్య మనం చూస్తా ఉన్నాం, 39 మంది రిటైర్డ్ ఉద్యోగులు బెనిఫిట్స్ ప్రభుత్వం నుంచి వాళ్ళ సేవింగ్స్ వాళ్ళకి ఇవ్వకపోవడం వల్ల వైద్యం కూడా చేయించుకోలేక ఈరోజు 39 మంది రిటైర్డ్ ఉద్యోగులు మరణించారు. బీఆర్ఎస్ హయాంలో కూడా దాదాపు 15,000 మంది రిటైర్డ్ ఉద్యోగులు రిటైర్ అయితే వాళ్ళందరికీ మేము టైం మీద డబ్బులు ఇచ్చాం. కానీ కాంగ్రెస్ హయాంలో, ఎందుకంటే ఈరోజు నేను అసెంబ్లీకి వస్తా ఉంటే పొద్దున్నే నా సిద్దిపేటలో ఒక డాక్టర్ జగత్ కుమార్ రెడ్డి రిటైర్డ్ జేడీ వెటర్నరీ పొద్దున్నే నా దగ్గరికి వచ్చి, అన్నా కొద్దిగా అసెంబ్లీలో మాట్లాడు, నేను అక్టోబర్ 2024లో రిటైర్ అయినా, ఇంతవరకు 1 రూపాయి రాలేదు,
హైకోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చుకున్నా అయినా రాలేదు. హైకోర్టులో కంటెంప్ట్ వేస్తే కూడా వాయిదాలు అడుగుతూ ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బందులు పెడతా ఉంది. మా రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్లు ఇప్పించండి, చావు బతుకుల్లో ఉన్నటువంటి మమ్మల్ని కాపాడండి. 35 ఏళ్లు ప్రభుత్వానికి సేవ చేసినటువంటి రిటైర్డ్ ఉద్యోగులను ఈ రకంగా వేధించడం ప్రభుత్వానికి తగదు. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు అనేవాళ్ళు సీఎం రేవంత్ రెడ్డి సూచన సలహాలతో మా జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోవడానికి కృషి చేస్తానని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అన్నారు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచిన నవీన్ యాదవ్ తొలిసారి ఎమ్మెల్యే హోదాలో తెలంగాణ అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇక ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాల్లో తన మొదటి స్పీచ్లో ప్రజా సమస్యలపై మాట్లాడారు. తనకు అవకాశం ఇచ్చి గెలిపించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఇదే సభలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకానొక సందర్భంలో పేరు ప్రస్తావించడం, 2 సంవత్సరాల లోపే ఇక్కడ ఈ సభలో తోటి సభ్యుడిగా రావడం చాలా అదృష్టంగా గౌరవంగా భావిస్తూ అధ్యక్ష, మా సామాన్య కుటుంబం నుండి వచ్చినటువంటి నాకు ప్రజాసేవ కల్పించే అవకాశం కల్పించినటువంటి మా ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ఈ అవకాశాన్ని స్వాగతిస్తూ మా ప్రాంత ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదించి సభకు పంపించడం వల్ల అందరికి కూడా మనసారా కృతజ్ఞతలు తెలియజేస్తూ, సార్ ఈ సభలో మాట్లాడే ప్రతి మాట ప్రతి అంశం కూడా ప్రజల జీవితాలతో ముడిపడింది కాబట్టి సభ గౌరవిస్తూ సభ మర్యాదలను పాటిస్తూ ముందుకు సాగుతానని, మా ప్రాంత ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో సలహాలు సూచనలతో మా ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ వారి సంక్షేమ అభివృద్ధి కోసం సాగుతాను ముందుకి. అదే నా లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతాను. గత 2 సంవత్సరాల క్రితం తెలంగాణ శాసన మండలి వాయిదా పడింది. ఇక సభ ప్రారంభమయ్యాక ఇటీవల మరణించిన దివంగత సభ్యులు మాధవరం జగపతిరావు అలాగే అహ్మద్ ఫీరు షబీర్లకు సభ్యులు సంతాపం తెలిపారు. ఇక మండల చైర్మన్ గుత్త సుఖేందర్ సంతాప తీర్మానాలు చదివి వినిపించారు. ఇక అనంతరం సభ్యులు పలు అంశాలపై మాట్లాడారు. ఇక ఆ తర్వాత పలు ఆర్డినెన్స్లు డాక్యుమెంట్లను మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు సభలో ప్రవేశపెట్టారు. ఇక అనంతరం సభను జనవరి 2వ తేదీకి చైర్మన్ వాయిదా వేశారు. ఇక సాధారణంగా సభలో సభ్యులైన వారికే సంతాపం తెలిపే సాంప్రదాయం ఉంది. కానీ అందశ్రీ తన పాట ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని ఎంతగానో ప్రభావితం చేశారు. ఇక ఆయన ఈ సభలో సభ్యులు కాకపోయినా విశేషమైన సందర్భంగా భావించి సభలో ఆయనకు సంతాపం తెలిపే అవకాశం పరిశీలించాలని సూచన చేశారు. ఇందుకు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఆలేరు నియోజకవర్గ కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్గా మార్చాలని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరారు. ఇక రెవెన్యూ డివిజన్గా మార్చి ప్రాంతీయ పరిపాలన మరింత సమర్థవంతంగా జరిగేలా చేయాలన్నారు. ఇక రాజంపేట మండలంలోని రఘునాథపురం గ్రామాన్ని ప్రత్యేక మండలంగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఇక పలు మండలాల్లోని ఆమ్లోట్ గ్రామాలకు రేషన్ షాపులు లేకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇక కొత్త రేషన్ డీలర్ షాపులకు ఏర్పాటు చేయాలని బీర్ల ఐలయ్య విజ్ఞప్తి చేశారు. విశాలంగానే జనాభాలో పెద్దది 8 మండలాల అధ్యక్ష, గత 20 సంవత్సరాలుగా రెవెన్యూ డివిజన్ కావాలని చెప్పి చాలా ఉద్యమాలు చేసినాం. ఆ రోజు కూడా మేము మాట ఇచ్చడం జరిగింది, దయచేసి ఆలేరు మండల కాన్స్టిట్యూషన్ ని రెవెన్యూ డివిజన్ చేయాలని కోరుతూ, అదేవిధంగా పెద్ద మండలాలు అక్కడ రాజాపేట పెద్ద మండలం ఉన్నటువంటి రంగత్పురాన్ని కూడా మండలం చేయాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా మొన్న ఏదైతే సర్పంచ్ ఎలక్షన్ లో గ్రామాలు తిరిగేటప్పుడు కొన్ని గ్రామాలకు ఆమ్లెట్ ఉన్నటువంటి గ్రామాలకు అక్కడ డీలర్ షాపులు ఆమ్లెట్ విలేజ్ లో రేషన్ కు చాలా ఇబ్బంది పడుతున్నారు. వృద్ధులకు ఆయా గ్రామాలలో ఆమ్లెట్ విలేజ్ లో కూడా మనం సబ్ సెంటర్లు పెట్టి డీలర్ ద్వారా రేషన్ ఇస్తే అందరికీ రేషన్ అంత అధ్యక్ష, ఏదైతే మనం సన్న బియ్యం ఇచ్చిన తర్వాత ఆ రేషన్ కూడా వృద్ధులు అందరూ కూడా తీసుకుంటారు కాబట్టి దయచేసి ఆమ్లెట్ విలేజ్లో కూడా రేషన్ షాపులు పెడితే బాగుంటుందని తెలియజేస్తూ, అధ్యక్ష మా వెనుకబడ్డ ఆలేరును అన్ని విధాల మన గౌరవ ముఖ్యం ద్వారా అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతున్నాం. దాని ద్వారా ఒక రెవెన్యూ డివిజన్ చేస్తే అక్కడ చిరకాల కోరిక నెరవేరుతుంది కాబట్టి స్వద్వారా మీ ముందుస్తున్న ఆలేరును రెవెన్యూ డివిజన్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష.
కొత్త సంవత్సరం వేడుకల నేపథ్యంలో విజయవాడ నగరంలో పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతల పరిరక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకున్నట్లు నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు వెల్లడించారు. ఇక ఈ నెల 31 రాత్రి వేడుకల సందర్భంగా నగరంలోని బెంజ్ సర్కిల్ అలాగే కనకదుర్గ ఫ్లైఓవర్తో సహా అన్ని ఫ్లైఓవర్లను మూసివేసినట్టు ఆయన స్పష్టం చేశారు. ఇక ఈ నిబంధన జనవరి 13వ తేదీ వరకు రాత్రి వేళల్లో అమల్లో ఉంటుందని తెలిపారు. నూతన సంవత్సరం సంబరాల పేరుతో రోడ్లపైకి వచ్చి కేకులు కట్ చేయడం, బాణసంచా కాల్చడం, గుంపులుగా చేరి హడావుడి చేయడం వంటివి పూర్తిగా నిషేధిస్తున్నట్టు సిపి తెలిపారు. ఇక ముఖ్యంగా యువత అతివేగంతో వాహనాలు నడపడం, బైక్లపై ప్రమాదకర విన్యాసాలు చేయడం, సైలెన్సర్లు తీసి శబ్ద కాలుష్యం సృష్టించడం వంటివి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని పట్టుకునేందుకు ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. ఇక నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. ట్రిపుల్ రైడింగ్ చేసే వారిపై కూడా కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ఇక ప్రజలందరూ పోలీసులకు సహకరించి కొత్త సంవత్సరం వేడుకలను ప్రశాంత వాతావరణంలో తమ ఇళ్ల వద్దే జరుపుకోవాలని సిపి రాజశేఖర్ బాబు సూచించారు. సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. యువకులు మొదలుకొని వృద్ధుల వరకు ఎవరిని వదిలిపెట్టడం లేదు. బ్యాంకు బ్యాలెన్స్ ఉందని తెలిస్తే చాలు మొత్తం కాజేస్తున్నారు. తాజాగా పెట్టుబడి పేరుతో సాఫ్ట్వేర్ ఉద్యోగిని మోసం చేశారు. ఇక హైదరాబాద్లోని ఎల్బీ నగర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి నుంచి 3.49 కోట్ల రూపాయలు కాజేసినట్లు సమాచారం. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని 4గురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇక 2 నెలల క్రితం బాధితుడికి ఆరోహి పేరుతో వాట్సాప్ సందేశం పంపించి మోసానికి తెగబడ్డట్టు పోలీసులు గుర్తించారు. ఇక మరోవైపు సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరికలు చేస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానం పేరుతో కొద్ది సైబర్ నేరగాలు పెరిగిపోతున్నాయి. సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. చిత్తూరులో వెలుగులోకి వచ్చిన జీఎస్టీ స్కామ్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బిచ్చగాళ్లను కూడా కుబేరులుగా మార్చేలా బినామీ సంస్థల పేరుతో కోట్ల రూపాయల మోసాలు జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక తాజాగా చిత్తూరు 39వ డివిజన్ హరిజనవాడకు చెందిన దళిత కుటుంబానికి చెందిన విజయ చక్రవర్తికి ఏకంగా 43 లక్షల రూపాయల జీఎస్టీ చెల్లించాలని నోటీసులు రావడంతో ఈ వ్యవహారం బయటకొచ్చింది. ఇక చిన్నా చితక వ్యాపారాలు చేసి షేక్ రిజ్వాన్ తన వద్ద పనిచేసే చిన్న స్థాయి ఉద్యోగులు వ్యక్తిగత పత్రాలను ఉపయోగించి 80కి పైగా బినామీ సంస్థలను నమోదు చేసి కోట్ల రూపాయలు కాజేశాడని బాధితుడు ఆరోపిస్తున్నారు. ఇక ఈ విషయంపై కేంద్ర రాష్ట్ర మంత్రిత్వ శాఖలకు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన రాకపోవడంతో మీడియాను ఆశ్రయించినట్లు తెలిపారు.
చిత్తూరు నగరంలో ఇప్పటికే తోపుడు బండి జిలానీ కేసు తర్వాత ఇప్పుడు చక్రవర్తి వ్యవహారం వెలుగులోకి రావడంతో జీఎస్టీ మోసాలపై అనుమానాలు మరింత బలపడుతున్నాయి. అయితే డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్కు అందిన ప్రాథమిక నివేదికలో హవాలా మార్గంలో డబ్బుల లావాదేవీలు, ప్రైవేటు బ్యాంకింగ్ ఛానళ్ల దుర్వినియోగం, నకిలీ బిల్లులు, షెల్ సంస్థల జూలం వంటి కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయని అధికారులు వెల్లడించారు. గత ఆగస్టు 2025 సంవత్సరంలో నాకు ఒక నోటీస్ రావడం జరిగింది. ఆ మరుసటి రోజు ఇంకో నోటీస్ రావడం జరిగింది. ఫస్ట్ నోటీస్ ఏమంటే 92,000 మీరు జిఎస్టీ బకాయిలు ఉండారు గవర్నమెంట్కి, అది వెంటనే చెల్లించాలి, దేని పక్షాన మీ మీద యాక్షన్ తీసుకుంటామని వచ్చింది. ఏందయ్యా మన మీద ఏంది 92,000 అనేది? దాని గురించి చూడగానే 2 రోజుల్లో మళ్ళీ ఒక నోటీస్ వచ్చింది. ఈసారి చిన్నది కాకుండా కొంచెం పెద్దదిగా 42 లక్షలు కట్టాలని వచ్చింది. నాకు ఏమీ ఏమి తోచలేదు. ఎందుకు వచ్చింది, మనం ఎప్పుడు బిజినెస్ చేయలేదు, ఏమీ చేయలేదు, మన మీద ఎందుకు వచ్చిందని అర్థం కాకుండా నేను ఆ నోటీసుల్ని పరిశీలిస్తే నా పేరు మీద ఒక ఫర్మ్ ఉంది, ఆ ఫర్మ్ లో బిజినెస్ జరిగింది అనేసి ఉన్నిందనమాట. నేను దాని గురించి కొంచెం దీర్ఘంగా ఆలోచించి ఎప్పుడు ఫర్మ్ ఓపెన్ అయింది ఏమని చూస్తే 2019 సంవత్సరంలో ఓపెన్ అయినట్టు ఆన్లైన్ లో చూపించింది. ఆన్లైన్ లో చూపించినప్పుడు ఒకసారి నేను వెనక తిరిగి ఆలోచించుకుంటే నా ఫర్మ్ ఎక్కడ ఓపెన్ అయి ఉంటుంది, నా డీటెయిల్స్ ఎక్కడ ఇదై ఉంటుంది అని వెనక తిరిగి చూసుకుంటే 2018 నుంచి 2019 వరకు నేను రిజ్వాన్ అనే వ్యక్తి దగ్గర పనిచేశాను. అతను స్క్రాప్ బిజినెస్ చేసేవాడు. అతను అప్పట్లో నా దగ్గర నీకు శాలరీ వేసేదానికి ఒక అకౌంట్ కావాలని, దానికి నాకు నీ ఆధార్ కార్డు పాన్ కార్డు కావాలని తీసుకొని నా పేరు మీద ఐసిఐసిఐ బ్యాంక్ లో ఒక అకౌంట్ కూడా ఓపెన్ చేసేదానికి యత్నించినాడు, ట్రై చేసినాడు, ఓపెన్ అయిందని అనుకుంటాను నేను, కానీ ఆ డీటెయిల్స్ ఏది ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.